హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో జస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో 5 to 6 ఇయర్స్ బేబీకి 2 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ అండ్ అలాగే షోల్డర్ స్ట్రాప్స్కి చిన్న రఫిల్ హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేయాలి అండ్ నెక్ ప్యాటర్న్లో పైపింగ్ ఇస్తూ ఫ్రాక్ని టోటల్గా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలో డీటెయిల్గా షేర్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫ్రాక్ని డిజైన్ చేయడానికి 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఫస్ట్ ఫ్యాబ్రిక్ని లెంత్ వైజ్ ఒక ఫోల్డింగ్ వేయాలి అండ్ విడ్త్ వైజ్ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. ఫస్ట్ ఫ్రాక్ బాటమ్ పార్ట్లో సెకండ్ లేయర్ని కట్ చేస్తున్నాను. సెకండ్ లేయర్ హైట్ 10 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. సో 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి 11 ఇంచెస్ హైట్ కూడా ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ నుండి 11 ఇంచెస్కి టేప్తో మార్క్ చేసుకుని ఆ 11 ఇంచెస్ హైట్కి ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి ఈ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి ఒక లేయర్, బ్యాక్ పార్ట్కి ఒక లేయర్ డివైడ్ అవుతుంది అండ్ ఈచ్ లేయర్ విడ్త్ 44 ఇంచెస్ ఉందండి. ఆ సెకండ్ లేయర్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫస్ట్ లేయర్ కోసం 30 ఇంచెస్ విడ్త్కి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి అండ్ ఫస్ట్ లేయర్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. సో 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 7 ఇంచెస్ హైట్కి కూడా ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉన్న సైడ్ నుండి టేప్తో 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ హైట్కి కట్ చేసుకోవాలండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా 2 పీసెస్ ఉంటాయి. ఫ్రాక్ని 2 లేయర్స్ స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ లేయర్ 30 ఇంచెస్ విడ్త్ కంటే తక్కువ విడ్త్ అస్సలు తీసుకోవద్దు, ఫ్రాక్ లుక్ బాగోదు. అండ్ సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ కంటే కూడా ఒక 15 ఇంచెస్ 13 ఇంచెస్ ఎక్స్ట్రానే ఉండాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా. ఇంకా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు కానీ విడ్త్ దానికి మించి తగ్గించకండి, ఫ్రాక్ లుక్కే పోతుంది. టాప్ పార్ట్కి ఫస్ట్ లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తానండి. లైనింగ్ ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్లో 1/4 పార్ట్కి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి దానికి తగ్గట్టుగా లైనింగ్ డబల్ ఫోల్డ్ వేసి అండ్ టాప్ పార్ట్ ఎంత హైట్ పెడతామో దానికి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి ఇలా నీట్గా బాక్స్ అయితే ఫామ్ చేసుకోవాలి. నేను 8 ఇంచెస్ విడ్త్కి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి 11 ఇంచెస్ హైట్కి ఇలా లైన్ మార్క్ చేశానండి. అండ్ లైనింగ్ ఓపెన్ ఉన్న సైడ్న వేస్ట్ పార్ట్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకుని కర్వ్ డ్రా చేస్తే వేస్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా నీట్గా ఆ మార్క్ చేసిన పాయింట్ని యూజ్ చేస్తూ కర్వ్ డ్రా చేయడమే అండి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ 5 ఇంచెస్ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. అండ్ ఓపెన్ ఉన్న సైడ్ కూడా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ ఎల్ షేప్ని ఫామ్ చేయాలండి. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి ఇలా 1 ఇంచ్కి కార్నర్లో మార్క్ చేసుకోవాలి. అండ్ టాప్ పార్ట్కి ఎంత మార్జిన్ పెట్టుకున్నామో ఆ మార్జిన్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలండి. నేను సైడ్ 1 ఇంచ్ మార్జిన్ పెట్టాను, సో 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం 5.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 5.5 ఇంచెస్కి టేప్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి సెంటర్ పార్ట్లో ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన 3 పాయింట్స్ని యూజ్ చేస్తూ లైన్ డ్రా చేసుకుంటే నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్కి షోల్డర్ స్ట్రాప్స్ని డిజైన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు డ్రా చేసిన టోటల్ బాడీ పార్ట్ ప్యాటర్న్ నుండి స్ట్రాప్ ఎంత హైట్ పెడతానో ఆ హైట్కి ఫస్ట్ లైన్ని డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచెస్ స్ట్రాప్ హైట్ పెడతానండి. సో 2.5 ఇంచెస్కి కూడా నెక్ పార్ట్ నుండి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తున్నాను. మీరు 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు కానీ 3.5 పెడితే నెక్ డీప్ అయిపోతుంది. అండ్ స్ట్రాప్స్ జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం మనం డ్రా చేసిన ఆర్మ్ హోల్ కర్వ్ ప్యాటర్న్ని ఒక 3/4 ఇంచ్ ముందుకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ 2.5 ఇంచెస్ లైన్కి కూడా ఇటువైపున 3/4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, పిల్లలు మరీ సన్నగా ఉంటే ఒక 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ ఆ పాయింట్కి ఈ కర్వ్ని జస్ట్ అలా ఫ్రంట్కి ఫార్వర్డ్ చేయడమే. అండ్ నెక్స్ట్ స్ట్రాప్ హైట్ 2.5 ఇంచెస్ చెప్పాను కదా, ఆ 2.5 ఇంచెస్ కూడా స్ట్రాప్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి. మనం స్ట్రాప్ని ఫ్రంట్కి బ్యాక్కి కలిపే కదా స్టిచ్ చేస్తాము. సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి 2.5 5 ఇంచెస్ స్టిచ్ చేసేప్పుడు మార్జిన్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తే టోటల్ 6 ఇంచెస్ అనేది స్ట్రాప్ హైట్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇప్పుడు డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేసేసి అండ్ నెక్ సైడ్ కొంచెం ఒక 1/2 ఇంచ్ డీప్ పెడదాం అనుకుంటున్నాను. సో మనం 2.5 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసాం కదా, అక్కడ నుండి ఒక 1/2 ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకుని ఈ మార్క్ చేసిన పాయింట్ అండ్ ఆ స్ట్రైట్ లైన్ బేస్ చేస్తూ నీట్గా వీ షేప్ని ఫామ్ చేస్తున్నానండి. అండ్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాజ్ కట్ చేసేయడమే. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తామండి. ఫస్ట్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసేసుకొని క్లోజ్ ఉన్న సైడ్న ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసి ఆ లైన్కి సైడ్న మనం కట్ చేసిన ఫ్రంట్ ప్యాటర్న్ని ప్లేస్ చేసుకుని ఆ ఫ్రంట్ ప్యాటర్న్ సేమ్ యాజ్ అవుట్లైన్ డ్రా చేయాలి.
అండ్ ఓన్లీ నెక్ పార్ట్లోనే చిన్న చేంజ్ చేశాను. బ్యాక్ నెక్లో వీ నెక్ కాకుండా స్క్వేర్ నెక్కే పెట్టేశాను, స్ట్రైట్గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి FB అని నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ ఈ లైనింగ్స్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేయాలి, సేమ్ యాస్టీస్. అండ్ నెక్స్ట్ బ్యాక్ థ్రెడ్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ కట్ చేశాను. 2 ఇంచెస్ విడ్త్ అండ్ అలాగే 23 ఇంచెస్ హైట్ ఉండేలా అండి. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే 2 ఇంచెస్ విడ్త్ కాకుండా 3-4 ఇంచెస్ తీసుకుంటే థ్రెడ్ కొంచెం లావ్ వచ్చి లుక్ బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ స్ట్రాప్స్ కోసం కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ అయితే కట్ చేశాను. యాక్చువల్ స్ట్రాప్ హైట్ 5 ఇంచెస్, 5 ఇంచెస్కి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 6 ఇంచెస్ హైట్ అయితే కావాలి. బట్ నేను ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కూడా తీసుకుని 6.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా అండ్ వీటితో వచ్చేసి 2.5 ఇంచెస్ ఉండేలాగా 2 పీసెస్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ స్ట్రాప్స్కి చిన్న రఫిల్ హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ 13 ఇంచెస్ హైట్ అండ్ 2 ఇంచెస్ విడ్త్ ఉండేలా తీసుకుని ఈ 2 పీసెస్ని డబల్ ఫోల్డ్ వేసి ఓపెన్ ఉన్న సైడ్న 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసిన పాయింట్ని యూజ్ చేస్తూ హ్యాండ్ కర్వ్ షేప్ డ్రా చేయండి. నేను మెజర్మెంట్స్ డ్రా చేయడం మర్చిపోయాను, బట్ ఏం లేదండి, జస్ట్ కర్వ్ షేప్ డ్రా చేసి అలా కట్ చేసిన తర్వాత సెంటర్లో టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసిన లేయర్స్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేసి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న మనం స్టిచ్ వేయాలి. అలా స్టిచ్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ 1 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని నెక్స్ట్ చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ సెకండ్ లేయర్ని ఫస్ట్ లేయర్కి కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకుంటాము. ఇలా నీట్గా ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టాలి. అది కూడా మనం టాప్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేస్ట్ మెజర్మెంట్ ఎంతో దానికి తగ్గట్టుగా ఇది ప్లీట్స్ని అరేంజ్ చేసుకోవాలండి. అలా ప్లీట్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ జాయిన్ చేసిన ప్లేస్లో లేస్ని స్టిచ్ చేస్తున్నానండి. లేస్ అటాచ్ చేయకపోయినా ఏం పర్వాలేదండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్స్న జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న 2 సైడ్స్ కూడా సైడ్ జాయింట్ వేసుకుంటాము. అలా స్టిచ్ వేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ డబల్ స్టిచ్ వేయాలి. అండ్ బాటమ్ పార్ట్లో కూడా ఇలా ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసి మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో లైనింగ్ కూడా 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ వేసుకోవాలి అండ్ కింద వైపున డబల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ని కట్ చేసినప్పుడు కరెక్ట్గా క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తే 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయినా ఇలా ఎక్కువ లేయర్ వస్తుందండి ఫ్రాక్కి. అండ్ రఫిల్ హ్యాండ్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి ఫ్లిప్ చేసేసి డౌన్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి 2 హ్యాండ్స్కి కూడా. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ని అటాచ్ చేయడానికి ఇలా కాంట్రాస్ట్ కలర్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి వేస్ట్ విడ్త్ ఎంత ఉంటుందో ఫ్రంట్ పార్ట్ది అంత తీసుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్ అనేది. అండ్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2.5 ఇంచెస్లో ఆఫ్ 1.25 కదా, సో 1.25కి కూడా ఆ బెల్ట్ పైన మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయాలి. నెక్స్ట్ ఈ బెల్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వేస్ట్ పార్ట్లో కరెక్ట్గా సెట్ చేసుకుని ఎడ్జ్ కంటూ ఇప్పుడు ఏ లైన్ అయితే డ్రా చేసామో ఆ లైన్ పైనే స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా ఫ్రంట్కి మూవ్ చేస్తే మనం వేసిన స్టిచ్ కనిపించదు. అండ్ నెక్స్ట్ కింద వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసిన థ్రెడ్స్ని కరెక్ట్ సైడ్న ఇలా డబుల్ ఫోల్డ్ వేసి ఆ ఎడ్జ్న క్లోజ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేయాలండి. ఒక సైడ్ ఓపెన్ ఉండాలి. అండ్ క్లోజ్ చేసిన ఎడ్జ్లో 2 లేయర్స్కి సెంటర్లో ఏదైనా స్టిక్ని పుష్ చేస్తే ఈజీగా థ్రెడ్ రివర్స్ అయిపోతుందండి. ఇలా 2 లేయర్స్ స్టిచ్ చేసుకోవడమే. అండ్ ఈ థ్రెడ్స్ని ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి 2 సైడ్స్న. అలా జాయిన్ చేసినప్పుడు వేస్ట్ పార్ట్లో ఒక థంబ్ ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చి అటాచ్ చేసుకోండి ఎడ్జ్ కంటూ. అండ్ రఫిల్ హ్యాండ్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అయితే స్టిచ్ చేసేసాను. అండ్ స్ట్రాప్స్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను కదా, బట్ బెల్ట్ ఆ కలర్ యూజ్ చేశాను కాబట్టి ఇంకా స్ట్రాప్ కూడా ఆ కలరే పెడదామని మళ్ళీ స్ట్రాప్స్ కోసం సేమ్ మెజర్మెంట్తో 6.5 ఇంచెస్ హైట్ ఉండేలాగా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేశానండి. ఫస్ట్ స్ట్రాప్స్కి ఆల్రెడీ స్టిచ్ చేసిన రఫిల్ హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడు
స్ట్రాప్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అండ్ రఫుల్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఎడ్జ్ కంటూ పావించి మార్జిన్తో స్టిచ్ చేయాలి 2 స్ట్రాప్స్కి కూడా 2 హ్యాండ్స్ని. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ని స్టిచ్ చేసిన సైడ్న స్ట్రాప్ ఇంకొక ఎడ్జ్ని క్లోజ్ చేసేసి ఆల్రెడీ వెనక వైపున ఒక స్టిచ్ ఉంటుంది, ఇప్పుడు స్టిచ్ చేసింది దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక స్ట్రాప్ కూడా స్టిచ్ చేసుకుని అలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో ఇప్పుడు మనం స్టిచ్ చేసిన రఫిల్ హ్యాండ్ ఉంటుంది కదా, అది బయటకి తీస్తే ఈజీగా స్ట్రాప్ అనేది రివర్స్ అయిపోతుంది. 2 స్ట్రాప్స్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ బట్ ఈజీగానే వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ స్ట్రాప్ 6 ఇంచెస్ హైట్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి 2 స్ట్రాప్స్కి. అండ్ ఈ స్ట్రాప్స్ని అటాచ్ చేసే ముందు ఫస్ట్ నెక్ పార్ట్కి పైపింగ్ స్టిచ్ చేస్తానండి. మీరు పైపింగ్ స్కిప్ చేసేసినా ఏం ప్రాబ్లం లేదు. పైపింగ్ వేయడానికి ఫ్యాబ్రిక్ ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను ఒక 1 ఇంచ్ విడ్త్తో. ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసేసి ఓపెన్ ఉన్న సైడ్ అలా పైవైపుకు ఉండేలా సెట్ చేసుకుని నేను ఎంతైతే పైకి కనిపించాలనుకుంటున్నానో ఈ పింక్ క్లాత్ అంత మార్జిన్ ఇస్తూ కరెక్ట్గా ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ నెక్ పార్ట్కి స్టిచ్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు వీడియో అయితే షేర్ చేయట్లేదు, వీడియో లెంతీ అయిపోతుందని జస్ట్ ప్రాసెస్ని ఇలా చూపించేస్తున్నాను. ఇలా పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు కార్నర్స్లో నీడిల్ని దించి అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనుకూలంగా సెట్ చేసుకుని అప్పుడు స్టిచ్ చేస్తే ఎడ్జెస్ కూడా నీట్గా వస్తాయండి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ నెక్ కూడా పైపింగ్ అనేది స్టిచ్ చేస్తాను. అండ్ అలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జెస్లో చిన్న టక్స్ పెట్టుకుంటే పైపింగ్ ఫ్యాబ్రిక్ పైకి లేసినట్టు కాకుండా నీట్గా ఉంటుంది. ఈ ఫ్రంట్ నెక్ 2 ఎడ్జెస్కి కూడా స్ట్రాప్స్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు ఒక 1/4 ఇంచు మార్జిన్ వదిలి అప్పుడు అటాచ్ చేయండి. జస్ట్ చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది 2 స్ట్రాప్స్కి. అండ్ అలా స్ట్రాప్స్ని స్టిచ్ చేసినప్పుడు కూడా స్ట్రాప్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫుల్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ వైపుకి వస్తుందా నెక్ వైపుకి వస్తుందో చెక్ చేసుకుని ఇలా అటాచ్ చేయాలండి. అండ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న ఆ ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ పైపింగ్ స్టిచ్ చేసిన స్టిచ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆ స్టిచ్ని బేస్ చేస్తూ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఎడ్జెస్ మొత్తం కూడా టక్స్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తే ఇప్పుడు మనం వేసిన స్టిచెస్ కనిపించకుండా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అండ్ పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. మీరు కావాలంటే పైపింగ్ లావుగా కూడా వేసుకోవచ్చండి. అండ్ బ్యాక్ నెక్ సెంటర్ పార్ట్లో ఓపెన్ ఉండాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన స్ట్రాప్స్ కింద బ్యాక్ పార్ట్ లైనింగ్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని ఈ స్ట్రాప్స్ని లైనింగ్ 2 ఎడ్జెస్ 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లైనింగ్ స్ట్రాప్కి పైన బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ నెక్ పార్ట్ సెంటర్ ఏదైతే కట్ చేసామో ఆ పార్ట్ని నీట్గా 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఎడ్జెస్లో ఇలా టక్స్ పెట్టేసుకుని జస్ట్ స్ట్రాప్స్ని బయటకు తీస్తే ఈజీగా బ్యాక్ పార్ట్ రివర్స్ అయిపోతుంది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఇన్విజిబుల్గా ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా సెట్ చేసుకుని రైట్ హ్యాండ్ సైడ్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న 1/4 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ చేస్తే అండ్ రివర్స్ చేసినప్పుడు స్టిచెస్ లోపలికి వెళ్ళిపోయి బయటికి మనం వేసిన స్టిచెస్ కనిపించవండి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయిన అవుట్లైన్ బ్యాక్ నెక్ ఓపెన్ అండ్ నెక్ పార్ట్ ఆర్మ్ హోల్ కట్ పార్ట్స్ మొత్తం కూడా ఎడ్జ్ కంటే ఒక స్టిచ్ వేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ సెంటర్లో ఓపెన్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ నెక్ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ టాప్ పార్ట్కి అటాచ్ చేయాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి మనము టాప్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉండేలా సెట్ చేసుకోవాలి. అండ్ ఈ సైడ్ జాయింట్ బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్కి వచ్చేలా సెట్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్న స్టిచ్ వేయాలి. ఆల్రెడీ బాటమ్ పార్ట్కి ప్లీట్స్ పెట్టేసాం కాబట్టి జస్ట్ ఈ టాప్ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేస్తే సరిపోతుందండి. మొత్తం కూడా మీరు ప్లీట్స్ ముందు పెట్టకపోతే ఇలా అటాచ్ చేసినప్పుడు కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ని అటాచ్ చేయాలి. లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఫస్ట్ టాప్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ పైకి ఉండాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన ప్లీట్స్ అంతా కూడా కిందకు ఉండేలా నీట్గా సెట్ చేసుకుని బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ టాప్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ ఒకే పాయింట్కి సెట్ చేసుకుని ఇలా ఫస్ట్ 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసి
మిగిలిన బాటమ్ పార్ట్ లైనింగ్ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ టాప్ పార్ట్కి అటాచ్ చేసేయాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచెస్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బయటకి ఏది కనిపించవండి. అండ్ నెక్స్ట్ టాప్ పార్ట్లో 1 ఇంచ్ మార్జిన్ పెట్టాను కాబట్టి 2 సైడ్స్ 1 ఇంచ్ మార్జిన్లో 2 స్టిచెస్ వేసుకుంటాను వేస్ట్ పార్ట్ వరకు. అలా స్టిచ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ స్టిచ్ వేయాలండి. అండ్ బ్యాక్ నెక్ ఓపెన్ ఉంది కదా, అక్కడ ఊక్స్ కాజా బెల్ట్ని స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. నేను డిజైన్ చేసిన ఈ ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో కమెంట్ చేయండి, నాకు కూడా తెలియాలి కదా నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదంటే కొన్ని చేంజెస్ చేసి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.